ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము. మనోళ్ళే కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపించి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తారు. హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇది వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అండి. ఇక్కడ సాల్ట్ అయితే ఒక డబ్బాలో అయితే పోస్తున్నాను అనమాట. ఈరోజైతే ఇంకా టిఫిన్కి వచ్చేసి పులిహోర చేస్తున్నానండి. నైటు అన్నం తినలేదనమాట. ఇంకా అలానే ఉండిపోయింది. ఇక అందుకని ఈరోజు మార్నింగ్ అయితే పులిహోర కలుపుతున్నాను. నైట్ అయితే అసలు అన్నం వండాను కానీ తినాలనిపించలేదండి. ఇక అట్లానే ఉండిపోయింది మొత్తము. ఇంకా వేస్ట్గా పడేయటం ఎందుకులే అని ఇంకా అలానే ఉంచామంటే అన్నం తినబుద్ధి కాదు కదా. ఇలా పులిహోర ఫ్రైడ్ రైస్ చేసామంటే కొంచెం తినాలనిపిస్తుంది. ఇక అందుకని ఇక్కడ నేను కొంచెం ఉప్పు పసుపు వేసి కలిపేసాను. మామూలుగా ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే పిల్లలు పులిహోర కావాలన్నారు, సర్లే అని చేస్తున్నాను. నిమ్మకాయలు లేవండి, నిమ్మకాయలతో చేస్తే బాగుండనిపించింది. ఇంక ఇక్కడైతే చింతపండు ఉడికిస్తున్నాను. పక్కన స్టవ్ మీద అయితే చిన్న బాండీ పెడుతున్నానండి. చింతపండు అయితే ఉడికింది, బాగా వేడిగా ఉంది కదా. ఇక కొంచెం చల్లారిందా ఉంచుదామంటే మళ్ళీ స్కూల్కి టైం అవుతుందేమో, లేట్ అవుతుందేమోనని ఇంకా ఈ వేడి మీదే చేద్దామని అయితే అనుకుంటున్నాను. చింతపండు అయితే ఇంకా బాగా గుజ్జాలు రాలేదు, చల్లారుతుందని గెంటితోటి అటు ఇటు తిప్పుతూ ఉన్నానండి. ఇంకా అలానే ఉందనమాట. కొంచెం పప్పు గుత్తి ఉంటుంది కదా, తీసుకొని ఎనుపుదాము, అప్పుడు బాగా వస్తుందని అయితే అనుకుంటున్నాను. మా బుడ్డోడైతే త్వరగా చెయ్యి మమ్మీ, నాకు ఆకలి అవుతుంది అనేది అంటున్నాడు. తినేది ఉండదు, ఏముండదు కానీ నన్ను ఊరికే టెన్షన్ పెట్టడానికి గోల చేస్తూ ఉంటాడనమాట. అమ్మో తింటాడేమో అని కొంచెం త్వరగా చేయాలి అని టెన్షన్ వస్తూ ఉంటుంది కదా, అలా చేస్తూ ఉంటాడు మా బుడ్డోడు. చేసిన తర్వాత కొంచెమే తింటాడు. ఏంట్రా ఇంకొంచెం తిను, ఆకలి ఆకలి అన్నవి కంటే నా బుజ్జి పొట్టుకి కొంచెమే పట్టిద్ది, నా పొట్టు ఎంత ఉంది అంతే తింటాను అని అయితే అంటాడనమాట. మాటలైతే మామూలుగా ఉండవు. నేను ఈ చింతపండుని పప్పు గుత్తితో ఇలా ఎనుపుతున్నానండి. పక్కన స్టవ్ మీద అయితే చిన్న బాండీ పెట్టుకున్నాను తాలింపు కోసము. ఈరోజు ఏంటి అసలు హెడేక్గా అనిపిస్తుంది, అలాగే కళ్ళు తిరుగుతున్నాయండి. అసలు పని అయితే చేయలేకపోతున్నాను అనమాట. చాలా నీరసంగా అనిపిస్తుంది ఎందుకో ఏమో. ఇక పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలిపెట్టేసి వచ్చి తర్వాత కొంచెం సేపు పడుకుందాము అన్నట్టుగా ఉందన్నమాట. ఇక ఎక్కడ పని అక్కడే వదిలేసామంటే మళ్ళీ వీళ్ళని స్కూల్కి తీసుకెళ్ళాలి కదా, టైం అవుతుంది. నాకు బాగలేదని పనులు చేయకుండా వీళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఇంకా ఓపిక తెచ్చుకొని అలానే చేస్తున్నాను అనమాట. నిజానికి కళ్ళు తిరుగుతున్నాయి, అది కాక హెడేక్గా కూడా అనిపిస్తూ ఉందండి. ఎందువల్ల ఏమో మార్నింగే హెడేక్ అయితే నాకు అసలు ఎప్పుడూ రాదు. ఈరోజు ఏంటో ఇలా వచ్చింది. ఇంకా కొంచెం ఇంట్లో జెండు బామ్ ఉంటే అది కొంచెం హెడ్కి అయితే పట్టించేసి ఇక ఇలానే పని అయితే చేస్తున్నాను అనమాట. కానీ నాకు ఎక్కువ ట్యాబ్లెట్ ఇలా వేసుకోవటం అయితే ఇష్టం ఉంటుంది అనమాట, చిన్న చిన్న వాటికి. అలానే బాగా హెవీగా తెచ్చుకుని దాక్కుంటావా అంటారేమో, అలా కూడా కాదు. ఫస్ట్ అయితే చూస్తాను అనమాట, తగ్గుతుందేమోలే అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అందుకని ట్యాబ్లెట్లు ఇట్లాంటివి అయితే వేసుకోవాలనిపించదు. అది కాక కొంచెం దగ్గు కూడా వస్తుందన్నమాట బాగా, ఎందుకో ఏమో. ఇంకా దగ్గు అయితే తగ్గట్లేదు. నార్మల్గా ఉన్నప్పుడు కంటే ఇక మా వారు ఫోన్ చేశారండి. ఫోన్ చేసినప్పుడు మాట్లాడుతుంటే ఒకటే దగ్గు వచ్చిందనమాట. అలా దగ్గుతూ ఉండకపోతే ట్యాబ్లెట్ తెచ్చుకొని వేసుకోవచ్చు అని అయితే అంటున్నారు. నేను నార్మల్గా ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఒకసారి అలా లైట్గా దగ్గు వస్తూ ఉంటుందండి. ఫోన్ మాట్లాడేటప్పుడైతే ఇక దగ్గు ఎందుకో అదే పనిగా వచ్చేసిందనమాట. ఇంక మా వారైతే తిట్టారు. తెచ్చుకుంటానులే అని అయితే చెప్పాను. నిజానికి ఇంకా ట్యాబ్లెట్ అయితే తెచ్చుకోవాలనిపించలేదండి. కొంచెం వేడి నీళ్ళు అయితే తాగుదాంలే అనుకున్నాను. ఇదిగో ఇంక ఇక్కడైతే పిల్లలకి వాటర్ బాటిల్స్కి అయితే వాటర్ కూడా పెడదామని ఉన్నానండి. మా బుడ్డోడైతే నా దగ్గరికి వచ్చి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. ఇంకా ఇక్కడైతే తాలింపు వేస్తున్నానండి పులిహోరకి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చింతపండు అయితే వేడిగా ఉంది కదండి, అందుకని నేను ఇలా గిన్నెతోటైతే టీ వడపోసుకునేది ఉంటుంది కదా, దాంతో అయితే వడపోస్తుందంటే కానీ ఏం రావట్లేదు. ఇంకా రావట్లేదని గెంటి పెట్టుకొని గెంటితోటైతే ఇలా గట్టిగా వత్తేసి ఇలా తీస్తున్నాను. కొంచెం గోరువెచ్చగా ఉంటే చేతితోటి గట్టిగా పిసికేసి ఆ పిప్పంతా తీసి పడేసేదాన్ని, కానీ వేడిగా ఉంది. ఇంకా అందువల్ల నేనైతే చేపెట్టలేదు. నిజానికి వేడిగా ఉన్నప్పుడు ఇలా తాలింపులు వేయొచ్చో వేయకూడదో తెలియదు, కానీ ఇంక ఈ రోజుకైతే లేట్ అవుతుందని నేనైతే వేసేస్తున్నాను. మామూలుగా ఎప్పుడైనా చేసేటప్పుడు చింతపండు చల్లారిన తర్వాత గట్టిగా పిసికేసి ఆ పిప్పంతా తీసేసి ఇలా తాలింపులు అయితే వేస్తుంటానండి. ఇంక ఈరోజు లేట్ అవుతుందన్న భయంతో త్వరగా ఇలానే చేసేస్తున్నాను. ఇంకా పిల్లల్ని రెడీ చేయాలి కదా, మా బుడ్డోడికైతే స్నానం చేయించాలి.
ఒకరోజు సెలవు వచ్చిందంటే ఇక మళ్ళీ స్కూల్కి వెళ్ళాలంటే వీళ్ళకి కష్టంగా ఉంటుంది. ఇంకా బద్ధకంగా ఉంటున్నారనమాట. ఈరోజు వెళ్ళాలా వద్దా అన్నట్టు ఆలోచిస్తూ ఉన్నారు పిల్లలైతే. మా బుడ్డోడైతే నా పక్కన వచ్చి ఇక నేను ఎలా చేస్తున్నాను ఏంటా అని చూస్తూ ఉన్నాడనమాట. ఇంకా ఎత్తుకొని చూయించు మమ్మీ, నువ్వు ఎలా చేస్తున్నావు నేను చూస్తాను, స్టూల్ వేసుకొని చూస్తాను అని అయితే అంటూ ఉంటాడు. వద్దు, నువ్వు ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ చేయటం అయిపోయింది, చూసేది ఏముంటుంది, మళ్ళీ పైన పడుతుంటాయి, ఇవన్నీ చింది నూనె పైన పడిద్ది, రావద్దని అయితే చెప్పానమాట. మళ్ళీ ఇంకెళ్ళిపోయాడు. ఇక్కడ పులిహోర కలిపేసిన తర్వాత ఇంకా పిల్లలకి స్నానం చేపిద్దాంలే, స్నానం చేయించాక తింటారని అయితే అని ఇంకా ఫస్ట్ అయితే పులిహోర కలుపుతున్నానండి. ఇదిగో ఇక్కడైతే రెడీ అయిపోయింది తాలింపు అయితే. ఇంకా తీసుకొచ్చి రైస్లో అయితే కలుపుదామని ఇక్కడ వేస్తున్నాను. నిజానికి ఇదంతా అయితే కొంచెం ఎక్కువ అవుతుందండి. ఇంకా కొంచెం అయితే సరిపడా వేసి మిగతాది అయితే ఫ్రిడ్జ్లో పెట్టిద్దాంలే, తర్వాత ఎప్పుడైనా కలుపుకోవచ్చు అని సరిపడా అయితే వేస్తున్నాను. మొత్తం కలిపేస్తున్నానండి ఇలా వేసి. ఇలా కలుపుతుంటే ముద్దలాగా అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇదేంటి ముద్దలాగా అవుతుందని అయితే అనుకున్నాను. ఇగో మళ్ళీ కొత్తిమీర వేసి కలిపేసానండి. ఇది మొత్తం కలిపేసి చూద్దాం ఎలా ఉంటుందని అయితే అనుకున్నాను. ఇది మనకి వేడివేడిగా వేసాను కదండి, అందువల్ల కొంచెం ముద్దలా అనిపించింది. కాకపోతే చల్లారిన తర్వాత బాగానే ఉందండి తినిపోయేసరికి. ఇక నేను పులిహోర కలిపి పక్కన పెట్టేసి ఇంకా బుడ్డోడికి అయితే స్నానం చేయించానండి. ఇంక ఇప్పుడు స్నాక్స్కి వచ్చేసి కీరా పెడదామని కీరా అయితే కట్ చేస్తున్నాను. ఇద్దరికి ఇంకా కీరానే పెట్టేస్తున్నానండి. ఇంకా వేరే ఏమైనా పెట్టమంటున్నారు. ఇంట్లో ఏం లేవు, ఇవే ఉన్నాయి, పెడతాను, అరవకుండా తినండి, మొత్తం తిని రావాలని అయితే చెప్పాను. తింటాంలే మమ్మీ సరే అయితే అని అయితే అంటున్నారు. రేపైతే నాకు చిప్స్ కావాలని గోలగోలు చేస్తున్నాడండి మా బుడ్డోడు. చిప్స్ లేవు, ఏం లేవు, చూద్దాంలే అని అయితే అన్నాను. ఇంకా ఇవైతే బ్యాగ్లో పెట్టేశానండి. ఇంకా పిల్లలిద్దరిని అయితే రెడీ చేసేసి ఇంకా వాళ్ళకైతే తినిపించేసాను. ఇంక ఇప్పుడైతే స్కూల్కి తీసుకెళ్దామని తీసుకెళ్తున్నాను. మా బుడ్డోడైతే నిద్ర లేచినప్పుడు కొంచెం ఎల్లలా వద్దన్నట్టు ఆలోచించాడు, కానీ ఇప్పుడైతే రెడీ అయ్యి బాగా నవ్వుతూ ఉన్నాడండి. ఇంక ఇక్కడైతే నేనైతే పిల్లల్ని ఇద్దరిని స్కూల్కి అయితే తీసుకెళ్తున్నాను లాక్ పెట్టేసి. ఇంకా మా బుడ్డోడైతే తొందరగా రా మమ్మీ, త్వరగా రా మమ్మీ అని ఇంక ఇదే గోలన్నమాట. వస్తానులన్నా కానీ ఇంకా త్వరగా రా అని అంటూ ఉంటాడు. పిల్లల్ని అయితే స్కూల్ దగ్గర అయితే వదిలిపెట్టేసి వచ్చేసానండి. ఇంకా అసలు ఈరోజైతే నాకు ఏం పని చేయాలనిపించట్లేదు అనమాట. ఫస్ట్ అయితే తిందాము, కొంచెం కళ్ళు తిరగటం అన్న ఆపుతుందని అయితే అనుకొని ఇక్కడ పులిహోర పెట్టుకొని తింటున్నాను. పులిహోర అయితే చూడండి ఇప్పుడు బాగుంది కదా, కలిపినప్పుడు కంటే కూడా కొంచెం పొడి పొడిగా బాగానే ఉంది. తిన్నాను. తినేసిన తర్వాత ఇంకా మిషన్లో బట్టలు వేద్దామని అయితే వేస్తున్నానండి. బట్టలు వేసేసి కొంచెం సేపు అయితే పడుకోవాలనిపించిందండి. అసలు అలా ఉందన్నమాట. నాకైతే ఏం పని చేయాలని లేదు. ఇంకా హెడేక్ ఉంది, అలాగే గొంతు నొప్పి కూడా వస్తుంది, లైట్గా దగ్గు వస్తుంది. ఇంకా అది కాక ఇంట్లో పని అయితే అలానే ఉందన్నమాట. నేను ఇప్పుడు ఒక అరగంట గంట పడుకున్నానంటే మళ్ళీ నాకు టయానికి మెలకువ వస్తుందో రాదో. మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయాలి కదండి, పిల్లలకి లంచ్ టైం అవుతుంది. ఇప్పటికే 10 అవుతుంది టైం వచ్చేసి. ఇక వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేయాలి కదా 2-3 అవర్స్లో. అందుకని 1 అవర్ అన్నా నిద్రపోదాం అనిపించింది. కాకపోతే ఇంక నిద్రపోతే మళ్ళీ లేట్ అయిందంటే లంచ్కి టైం అవుతుంది కదా, ఇబ్బంది పడాల్సి వస్తుందని ఇంక నిద్ర అయితే పోలేదండి. అలాగే ఇక్కడ ఉన్న సామాన్లు మొత్తం సర్దుదాంలే అని ఇక్కడ స్టాండ్లో అయితే సర్దేస్తున్నాను. ఇక నాకు నిద్రపోవటానికి నిజంగా టైమే సరిపోవట్లేదండి. మీకు చెప్తే మరి అంత టైం లేకుండా పని చేస్తున్నావా, ఇరగబడే పని ఉంటుందా, మేమందరం చేసుకోవట్లేదా, ఇంట్లో ఏం పని ఉంటుందని అయితే మీకు అనిపిస్తూ ఉండొచ్చండి. కానీ నాకు మాత్రం నిజంగా టైం ఉండట్లేదు అనమాట. మార్నింగు ఇప్పుడైతే వీళ్ళని వదిలిపెట్టేసి వచ్చేసరికి 9:30 అయిందండి. వచ్చి తిని మిషన్లో బట్టలు వేసేసరికి 10:30 అయిందనమాట. ఇప్పుడు ఈ గిన్నెలన్నీ తోముతున్నాను. ఇవన్నీ తోమి ఇంకా సర్దేసేసరికి నాకు 11 అవ్వచ్చండి. ఒక హాఫ్ అన్ అవర్ పట్టొచ్చు. ఇక నాకు 11 అయ్యేసరికి నేను మళ్ళీ వంట ప్రిపేర్ చేయాలి కదండి. మళ్ళీ నాకు ఇవే కాదు, వీడియో ఎడిటింగ్ పని కూడా ఉంటుంది. పడుకుందామంటే అసలు టైమే ఉండట్లేదు అనమాట. 1 వరకు ఇంతవరకు మీకు చెప్పాను కదా, ఇప్పటివరకు అయితే ఇన్ని పనులు ఉంటాయి. నాకు వంట ప్రిపేర్ చేసేసరికి 12:30 అయితే అవుతుందండి. 11 కాదు, ఈ పనులు అయిపోయేసరికి పై పనులు 11 అవుతుంది. వంట పూర్తయ్యేసరికి ఎలాగైనా 12:30 అవుతుందండి. కూరగాయలు కట్ చేసుకొని రైస్ కడిగి పెట్టి ఈ పనులంతా మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి 12:30 అవుతుంది. ఇంకా నేనైతే 12:45, 50 కల్లా స్కూల్ దగ్గరికి అయితే వెళ్తానండి. ఇంకా ధనుష్క అయితే
55కి అనమాట. 12:55కి ఉంటుంది. అన్వీక్ ఏమో 1:05కి ఉంటుంది. ఇంకొకటేసారి ఇద్దరిని తీసుకొని వస్తానన్నమాట. అప్పటి వరకు ఉండేసి ఒక 5-10 నిమిషాలు గ్యాప్ ఉంటుందండి ఇద్దరికి. ఇక పిల్లలకి వచ్చేసి క్లాసులను బట్టి ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు ఇట్లా గ్యాప్ ఇచ్చి లంచ్కి అయితే పంపిస్తూ ఉంటారనమాట. ఒక్కొక్కసారి నాకు వీడియో ఎడిటింగ్ పని కుదురుతుంది కానీ ఒక్కొక్కసారి అయితే ఈ డేలో అసలు కుదరట్లేదు అనమాట. మార్నింగ్ వంట పనులు వీటితోటి సరిపోతుంది. నిజానికి మా వారు ఉన్నట్టయితే మార్నింగ్ 9కి 8:30 కల్లా వంట పని అంతా పూర్తయిపోతుంది కదండి. ఇంకా మధ్యలో ఒక 1 అవర్ 2 అవర్స్ అయితే నాకు టైం ఉంటుంది. ఆ టైంలో వీడియో ఎడిటింగ్ చూసుకునేదాన్ని. ఇక ఇప్పుడు వచ్చేసి నేను లంచ్ ప్రిపేర్ చేయటం వచ్చేసి ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేస్తున్నాను కదా, అందువల్ల టైం అనేది లేకుండా పోతుందనమాట. నేను మార్నింగ్ ఒక్కొక్కసారి నిద్ర లేచిన వెంటనే ఒక్కొక్కసారి వీడియో ఎడిటింగ్ పని అయితే చూసుకుంటాను. ఇక ఆ టైంలో ఒక్కొక్కసారి ఫ్యాన్ ఆఫ్ చేశానంటే పిల్లలు నిద్ర లేగుస్తారనమాట. మమ్మీ ఫ్యాన్ అయ్యని ఏడుస్తూ ఉంటారు. మళ్ళీ ఫ్యాన్ ఆపి వీళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని ఇంకా ఒక్కొక్కసారి ఆ టైంలో చెప్పలేనమాట. అందుకని ఈ డేలో స్కూల్కి వెళ్ళినాక చెప్దాంలని అయితే అనుకుంటూ ఉంటాను. ఇక నైట్ చెప్దామన్నా కానీ మా పిల్లలు ఫ్యాన్ ఆపితే ఊరికే ఏడుస్తారండి. వెంటనే ఫ్యాన్ అయ్యి మమ్మీ అంటారు. ఈ ఫ్యాన్ ఉంటేనేమో సౌండ్ బాగా వస్తుందన్నమాట వీడియోలో. ఒకసారి ఫ్యాన్ వేసి వీడియో ఎడిటింగ్ చేసుకొని చూస్తే నాకే సౌండ్ బాగా ఎక్కువగా అనిపిస్తుంది. ఇక మీరైతే చాలా డిస్టర్బ్గా ఫీల్ అవుతూ ఉంటారు. అందుకని ఇంకా నేనైతే ఫ్యాన్ ఆఫ్ చేసే వీడియో అనేది వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను. ఒక వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే నానా తంటాలు పడాల్సి వస్తుందండి. నాకు టైం ఉన్నప్పుడేమో కుదరదు, అంటే డిస్టర్బ్ వస్తుంది అనమాట. ఈ సౌండ్లు రావటం ఇట్లా జరుగుతూ ఉంటుంది. నాకంతా కొంచెం సౌండ్లు ఏం లేవు అనుకున్నప్పుడేమో ఇంట్లో ఏదైనా అర్జెంటుగా చేయాల్సిన పనులు అయితే ఉంటూ ఉంటాయి. నైట్ టైం చేద్దామన్నా కానీ పిల్లలు ఫ్యాన్ లేకుంటే అస్సలు పడుకోరు అనమాట. ఫ్యాన్ ఉంటేనేమో ఇక సౌండ్ అయితే వస్తూ ఉంటుంది. చెప్పాను కదా, ఇంక ఇలా నాకైతే చాలా కష్టంగా ఉంటుంది. ఇంకేం చెప్దాము, టైం చూసుకొని నేనే ఇక ఈ టైంకి అని ప్లాన్ చేసుకుంటున్నానండి వీడియో ఎడిటింగ్ అయితే. వాయిస్ ఓవరు ఎడిటింగ్ అయితే పర్లేదండి, ఎన్ని సౌండ్లు ఉన్నా చేసుకోవచ్చు. కానీ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడే నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటి అసలు వాయిస్ ఓవర్ ఇద్దామంటే నాకు కొంచెం కూడా టైం దొరకట్లేదు. టైం కాదండి, డిస్టర్బ్ లేకుండా ఉండాలి కదా. వాయిస్ ఓవర్ చెప్పేటప్పుడు మనకి ఎలాంటి సౌండ్లు ఉండకూడదు. ఒక్కొక్కసారి ఈ పక్కన వాళ్ళ ఇంట్లో మాట్లాడుకున్న పెద్ద పెద్దగా అరిచినా కానీ సౌండ్లు అనేవి వినపడతాయి అనమాట. మా ఇంట్లోకి అయితే అటు బిల్డింగ్ అటు పక్కన వాళ్ళు ఇటు పక్కన వాళ్ళు ఏమన్నా అరుస్తున్నా కానీ మాట్లాడుకుంటున్నా కానీ ఆ సౌండ్లు కూడా వస్తూ ఉంటాయి. ఇక మనకు అవసరం ఎవరు మాట్లాడకుండా ఉండాలి, సౌండ్లు చేయకుండా ఉండాలంటే కష్టం కదా. అలా అని నేను అనట్లేదండి ఎవరు మాట్లాడకుండా ఉండాలని, కాకపోతే చెప్తున్నాను అనమాట. అవన్నీ చూసుకొని వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా. కొంతమంది ఇక్కడైతే బయట నుంచి చిన్న సౌండ్ వస్తున్నా కానీ వినిపిస్తూ ఉంటుంది అనమాట. రోడ్డు మీద వెహికల్స్ పోతున్నా కానీ వినపడుతూనే ఉంటాయండి సౌండ్లు, హారన్ సౌండ్లు, బైక్లో వెళ్ళే సౌండ్లు అయితే. ఇక అవన్నీ చూసుకొని ఎంతో కష్టపడి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. చూడటానికైతే మీకు చాలా సింపుల్గా అనిపిస్తూ ఉంటుంది, ఏముంది లేదని. కానీ నేను దీని వెనకాల ఒక వీడియో మీ ముందులోకి తేవాలంటే ఎంత కష్టపడుతున్నానో ఏంటనేది నాకు మాత్రమే తెలుసు. నేను ఇంత కష్టపడి ఇవన్నీ చేస్తూ ఉన్నా కానీ కొంతమంది ఏంటంటే చాలా ఇదిగా అయితే మాట్లాడుతూ ఉంటారనమాట. అవైతే ఇక పట్టించుకోకూడదని అనుకుంటూనే ఉంటాము, కాకపోతే మైండ్లో తిరుగుతూనే ఉంటుంది అనమాట అప్పుడప్పుడు. ఎవరేమన్నా నేనైతే ఎక్కువ వాటి గురించి అయితే ఆలోచించాలని అయితే అనుకోవట్లేదండి. ఓకే అండి, నేనైతే ఇంక అక్కడ గిన్నెలన్నీ తోమటం అయిపోయిందండి. స్టాండ్ అయితే లోపల పెట్టేసి తుడిచేసాను. అలాగే బట్టలు కూడా అయిపోయినాయి అనమాట ఈలోపు మిషన్లోవి. ఇంకా అవి కూడా అయితే నేను ఆరేసి వచ్చేసానండి. ఒక షార్ట్ వీడియో అయితే ఎడిటింగ్ చేసుకున్నానండి. షార్ట్ వీడియో ఎడిటింగ్ చేసుకొని ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఈరోజు సొరకాయ కూర చేద్దామని అయితే అనుకుంటున్నానండి. సొరకాయ కూర అయితే నేను ఎప్పుడు చేయలేదన్నమాట. పచ్చడి పప్పు చేస్తుంటాను కానీ కూర ఎప్పుడు చేయలేదు. ఈరోజు ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుంది ఏంటని అయితే చేస్తున్నాను. ముందుగానే ఇక్కడ రైస్ అయితే కడిగి పెట్టేశానండి. ఇంక ఇవైతే నాన్ని ఒక అరగంట అవుతుందన్నమాట. ఇంక ఇప్పుడైతే రైస్ కుక్కర్లో పెట్టేశాను. ఇక ఈ సొరకాయ కట్ చేయటం కూడా అయిపోయిందండి. ఇంకా స్టవ్ దగ్గరికి వచ్చేసి తాలింపు అయితే పెట్టేస్తున్నాను. ఫస్ట్ అయితే స్టవ్ మీద బాండి తీసుకొని ఇంకా ఆయిల్ తీసుకొని పోపు దినుసులు అయితే వేస్తున్నానండి. సొరకాయ కూర వచ్చేసి మా అమ్మ చేస్తూ ఉంటుందండి, అప్పుడప్పుడు బాగానే ఉంటుంది. నేనైతే తింటుంటాను, బెల్లం వేసి చేస్తూ ఉంటుంది. కానీ మా వారికి ఇష్టం ఉండదు అనమాట, అందుకని నేను ఎప్పుడు చెయ్యలేదు సొరకాయ.
కూర, అందుకే ఎలా ఉంటుంది ఏంటని అయితే ఈరోజు ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాను. ఇప్పుడైతే ఇంకా మా వారు లేరు కదా, మా వాడికే కదా పిల్లలు తింటారులే అని అయితే అనుకుంటున్నాను. వాళ్ళకి అలవాటు చేస్తుంటే తింటుంటారు, కానీ తింటారో తినరో అని డౌట్తో ఉండి మనం ఎప్పుడు వండలేదంటే ఇంకా వాళ్ళకి మనం కొత్తవనేవి అలవాటు అవ్వవన్నమాట. ఎప్పుడు అవే ఇంకా తిన్నవే తినాలనిపిస్తూ ఉంటుంది, కానీ కొత్తవి అయితే అలవాటు అవ్వవు. అందుకని పిల్లలు తింటారేమోలే చూద్దామని ఇంక ఈరోజు సొరకాయ కూర అయితే చేస్తున్నాను అనమాట. కొంచెం వాటర్ పోసే చేద్దాం అనుకుంటున్నాను. నేను కొన్ని పచ్చిపప్పు కూడా నానబెట్టి చేద్దాం అనుకున్నానండి, కాకపోతే పచ్చిపప్పు నానబెట్టడం మర్చిపోయాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేద్దాంలే, ఇప్పుడు టైం లేదు కదా, మళ్ళీ వెంటనే వేసామంటే అవి నానకపోతే బాగోవు కదా, అందుకని ఇంక వేయలేదండి. ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోవచ్చిందండి, ఇక్కడ రైస్ కూడా అవుతుంది. నేను సొరకాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఉప్పు పసుపేసి మళ్ళీ కొంచెం వేగనిచ్చానండి. తర్వాత అయితే నేను నీళ్లు పోసాను, ఒక గ్లాసు నీళ్లు పోసేసి మొత్తం అయితే ఒకసారి కలిపేసి మూత పెట్టేశానండి. మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి అయితే తీసి చూసి ఇదిగో ఇలా అయితే కలిపేస్తున్నాను. ఇలా కలిపేసిన తర్వాత ఇందులో మళ్ళీ కారం అయితే వేసానండి. తర్వాత మొత్తం ఒకసారి అయితే కలిపేశాను. ఇంకా ఇందులో కొంచెం ధనియాల పొడి అయితే వేస్తున్నానండి. ధనియాల పొడి అలాగే గరం మసాలా వేసానండి. బెల్లం ఉంటే చిటికెడు బెల్లం వేసుకోవచ్చు, లేదా పంచదార కూడా వేసుకోవచ్చు అండి. ఒక స్పూను పంచదార వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. లేదా తీపి ఇష్టం లేదు అనుకున్న వాళ్ళైతే ఇలానే తినేయొచ్చు అండి, ఇలా ఉన్నా కానీ బాగుంటుంది. నేను గరం మసాలా వేసాక మొత్తం ఒకసారి కలిపేసి మళ్ళీ కొంచెం కొబ్బరి పొడి అయితే వేసానండి. కొబ్బరి పొడి వేసి మళ్ళీ మొత్తం అయితే ఒకసారి కలుపుతున్నాను. కర్రీ చూడండి, ఇది ఇలా అయితే వచ్చేసిందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉందనమాట. ఒకసారి టేస్ట్ అయితే చూశాను, నాకైతే రుచి అయితే భలే నచ్చింది, సూపర్గా అనిపించిందండి అన్ని మసాలాలు వేసేసరికి. ఇంక ఇప్పుడైతే నేను ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. వీడియో అయితే ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాము.